కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై వైసీపీ అక్కసు వెళ్లగక్కుతోందని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. అందుకే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో జగన్ నేతృత్వంలో చీకటి పాలన కొనసాగిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలంతా అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందుకుంటున్నారంటున్న గోనుగుంట్ల కోటేశ్వరరావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో అటు ప్రతిపక్ష వైసీపీ ఈ ఏడాది పాలనను వెన్నుపోటు దినంగా నిర్వహించాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతా ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ నేత, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వరరావు గారు, చెప్పండి, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది పాలనను వెన్నుపోటు దినంగా నిర్వహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఏంటి దీని మీద మీ అభిప్రాయం? 5 సంవత్సరాల క్రితం అంటే 2019 నుంచి 24 వరకు అది వెన్నుపోటు. ఎందుకంటే ప్రజలకి ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి జగన్మోహన్ అడిగినందుకు ప్రజలు పొరపాటున అతను ఆర్థిక నేరస్తుడని తెలిసి కూడా ఓటు వేసిన నేరానికి ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రపంచానికి తెలుసు. చూశారు కదా, దళితుల్ని ఇబ్బంది పెట్టాడు, బీసీలను ఇబ్బంది పెట్టాడు, మైనారిటీని ఇబ్బంది పెట్టాడు, అదేవిధంగా మహిళల్ని ఇబ్బంది పెట్టాడు, వృద్ధులను ఇబ్బంది పెట్టాడు, దివ్యాంగులను ఇబ్బంది పెట్టాడు. ఒకరని లేదు, అందరినీ ఇబ్బంది పెట్టి ఆర్థిక నేరస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని కేసులు ఉన్నాయో కూడా ప్రజలందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి ప్రజాప్రభుత్వం. చూశారు కదా, ఆ 5 సంవత్సరాలు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో దానికి విముక్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రచించారో ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కుని మంచి వాళ్ళకి వేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలు, చూశారు కదా, 92,000, 93,000, 94,000 మెజార్టీలతో గెలిపించారు శాసనసభ్యుల్ని. పల్లా శ్రీనివాస్ గారు దాదాపుగా 94,000 ఓట్ల మెజార్టీ, లోకేష్ గారు 92,000 మెజార్టీ. ఓడిపోయిన దగ్గరనే అక్కడే ఉండి ఆడే గెలిచాడు. అంటే ప్రజలు ఆ విధంగా ఓట్లు వేసి 164 స్థానాలు ఇచ్చారు కాబట్టి ప్రజల్ని వెన్నుపోటు అని చెప్పేసి మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి నీ సైకో స్థానానికి నిదర్శనం అని చెప్పి నిరూపించుకున్నావా. థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి, నువ్వు 100% సైకోవే, అందులో అనుమానం లేదు. నీ పక్కన ఉన్నవాళ్ళు కూడా సైకోలు. చూశారు కదా, గుంటూరులో ఉన్నాడు అంబటి రాంబాబు, ఇంకా రంకెలేస్తున్నాడు. రంకెలు ఏంటని నీ రంకెలు? ఇక నువ్వు జీవితకాలంలో ఎప్పుడు ఎమ్మెల్యేవి కాలేవు, మంత్రివి కాదు, మీకు ఎవరికి అధికారం రాదు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి ఈ సందర్భంలో నువ్వేదో వెన్నుపోటు అంటే ఎవరికి వెన్నుపోటు? మీ అక్కకి, మీ తల్లికి వెన్నుపోటు పొడిచావు. నిజమే, వాస్తవం, నువ్వు చేసావు. నువ్వు చేసిన దాన్ని పక్క వాళ్ళ మీద వేయాలని చెప్పి అనుకోవటం నిజంగా ఆంధ్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా ప్రపంచంలో తెలుగు వాళ్ళంతా కూడా గమనిస్తున్నారు. ఆర్థిక నేరస్తుడు అనేవాడు ఆలోచనతో చేస్తాడు కాబట్టి ఇటువంటి వాడిని క్షమిస్తే సంపద అనేది పూర్తిగా ఇలాంటి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అందుకే నేను ఈరోజు కోరుతా ఉన్నాను, రేపు ప్రజలు తీర్పు ఇచ్చారు, రేపు జూన్ 4వ తారీఖున. ఈ సందర్భంగా నేనేమంటానంటే జ్యుడిషియల్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక సామాన్యుడైతే ఇన్ని సంవత్సరాలు బెయిల్ ఉంటాడా? ఇన్ని నేరాలు చేసిన వ్యక్తిని బయట తిరుగుతుంటే అతను ఏమనుకుంటున్నా అంటే నాకున్న డబ్బుతోటి నేను ఏమైనా చేయగలుగుతాను, నేను నా కేసుల నుంచి తప్పించుకోగలుగుతాను అంటున్నా. ఇది న్యాయ వ్యవస్థకి, జగన్మోహన్ రెడ్డికి ఇది ఛాలెంజ్ చెప్పి నేను తెలియజేస్తాను. కూటమి ఏడాది పాలనలో చేసింది ఏమీ లేదన్నటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపించే ప్రయత్నం వైసీపీ చేస్తాం. ప్రజలు వాళ్ళ మాటలు ఎవరు నమ్ముతారని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వృద్ధులకి నేను 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఇచ్చాడు, ఇవ్వలేదా? దివ్యాంగులకి 3,000 ఉన్న పెన్షన్ 6,000 రూపాయలు చేస్తానడు, చేయలేదా? అదేవిధంగా మంచంలో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నాడు. అదేవిధంగా కిడ్నీ వ్యాధితోటి, తలసీమ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నాడు. రేపు తల్లికి వందనం రేపు ఈ నెలలో జూన్లో ఇవ్వబోతున్నారు. అదేవిధంగా జూలైలో రైతులకు ఇవ్వబోతున్నారు. ఆగస్టులో మహిళలకి ఏదైతే చెప్పారో బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పేసి అది చేయబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ చేస్తుంటే ప్రజలు ఆనందంగా ఉండడం అతనికి ఇష్టం లేదు. అతను ప్రభుత్వంలో మీడియాకు కూడా స్వేచ్ఛ లేకుండా చేసేసాడు. మీడియాను కూడా ఏ విధంగా యుద్ధం సృష్టించాడో చూశారు కదా. అదేవిధంగా ప్రజల్ని వాళ్ళు వెళ్ళి స్వేచ్ఛగా ముఖ్యమంత్రిని కలవాలంటే కలవలేని పరిస్థితి. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఎవరికి ఏ ఆపదున్నాడో కలుస్తున్నారు. మీకు వాట్సాప్లో ఏదైనా మెసేజ్ పెట్టి వాళ్ళ బాధల్లో ఉన్నారంటే నారా లోకేష్ బాబు గారు నేనున్నానని చెప్పేసి
ఆయన స్పందించి వాళ్ళ సమస్యలను ఎన్నో సమస్యలను తీర్చాడు. చూశారు కదా, ఒకరోజు గుండెకి ప్రాబ్లం ఉంటే లోకేష్ బాబు గారు విమానం ఇచ్చి పంపించాడు, కాపాడాడు. అదయ్యా ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. నీ లెక్క అంబులెన్స్లో ఏదైతే డబ్బులో ఏదైతే నువ్వు మద్యంలో కావచ్చు ఇలాంటి వాటన్నిటిని కూడా అంబులెన్స్లో డబ్బులు పంపించినావు నువ్వు. అదే మా లోకేష్ గారు గుండెకి ఆపరేషన్కి విమానంలో పంపించాడు. అది ప్రజలను కాపాడటం. నీలాంటి దుర్మార్గుడు రాజకీయాల్లో పనికిరాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నీ వల్ల ఆ రోజు వంశీ ఏ విధంగా మాట్లాడాడో చూశారు కదా. వాళ్ళ భార్యకి కూడా సిగ్గేసి ఉండొచ్చు, ఈ విధంగా నా భర్త మాట్లాడుతున్నా అని చెప్పేసి. కొడాలి నానిగాడు మాట్లాడాడు. వాడు ఆ విధంగా మాట్లాడటం వల్ల వాళ్ళ పాపం పిల్లలు ఏం పాపం చేయలేదు, కానీ పిల్లలకు సంబంధాలు కూడా రానటువంటి పరిస్థితి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఆ పిల్లలకు పెళ్లి చేయాలని చూశాడు, కానీ కుదరలేదు. అంటే ఆ ఎఫెక్టు పిల్లల మీద కూడా పడింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీవు చేసే దుర్మార్గం వల్ల చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమనుకుంటున్నామండి, ఆయన తెలుగు జాతి సంపద. ఆయన ఏది చేసినా కూడా ప్రజల కోసం చేస్తాడు, సమాజం కోసం చేస్తాడు. ఒక ముఖ్యమంత్రిగా ఒక ధర్మకర్తగా పనిచేస్తున్నాడు. ఈరోజు కూడా మీరు ఆ వయసులో కూడా 26 సంవత్సరాల పిల్లగాళ్ళ లెక్క బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. అధికారులతో మాట్లాడుతున్నాడు, డెవలప్మెంట్ చేస్తున్నాడు, సంక్షేమాన్ని చేస్తున్నాడు. ప్రజలకి ఏం కావాలి P4 తీసుకొచ్చేసి పేదవాడిని బంగారు కుటుంబంగా తయారు చేస్తుంటే ఇది వెన్నుపోట. దివ్యాంగులకు పెన్షన్ ఇవ్వటం వెన్నుపోట, వృద్ధులకు పెన్షన్ పెంచి ఇవ్వటం, ఇంటికి పంపించడం వెన్నుపోట. నువ్వు రేషన్ బండ్లని ఒక స్కామ్, అది పెద్ద స్కామ్. అది ఆ స్కామ్ బండ్లు లేకుండా ఎప్పుడు వెళ్ళినా కూడా రేషన్ తీసుకునే విధంగా రేషన్ షాపులో రేషన్ ఇస్తున్నారు. అదే దివ్యాంగులైతే వాళ్ళ ఇంటికి రేషన్ పంపిస్తున్నారు. వృద్ధులైతే 65 సంవత్సరాలు దాటితే వాళ్ళకి పంపించటం ఇదే వెన్నుపోటు. కాబట్టి నీ వెన్నుపోటు అనేది రేపు చేయటం అనేది నీ సైకోతనానికి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఓకే, ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి రేపు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహించడం అనేది సైకో ఇజానికి నిదర్శనమని గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. ఈ ఏడాది కాలంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కొనసాగిస్తున్నామని కూడా ఆయన స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్టు షణ్ముఖతో రామకృష్ణ, సిటీ 24x7 అమరావతి.